రామ్ అందరికి. మన తెలంగాణ దేవాదాయ శాఖ క్యాబినెట్ మంత్రిగా మా దేవుళ్ళ పైసలు ఇరుకునే సురేఖ గారు గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఈ కాంగ్రెస్ కార్యకర్తలకి మా హిందువుల పట్ల ఎందుకింత ద్వేషమో, మా రాముడిని ద్వేషిస్తారు, మా గుడిని ధ్వంసం చేస్తారు. నిన్న రాత్రి కాకతీయ నాటి కట్టడాన్ని 800 సంవత్సరాల కిందటి గుడిని రాత్రిలోనే మొత్తం కూలగొట్టేసిండ్రు. దేవతల పైన వ్యాఖ్యలు చేసి గుడిలను కూలగొట్టు ఇవన్నీ చేసేది ఎందుకు? మైనారిటీ ఓట్లు పడడానికి. మీ కాంగ్రెస్ వాళ్ళది నీచమైన బతుకు. దేవుళ్ళని కించపరిచి మైనారిటీ ఓట్లు తెచ్చుకుంటారు. తొండా సురేఖ, రేవంత్ ఉద్దీన్ మా గుడిని ధ్వంసం చేసిండ్రు. ఆమె దేవాదాయ శాఖ, ఈయన సీఎం. మా హిందువుల ఆనవాళ్ళే లేకుండా చేస్తున్నారు. మా దేవుళ్ళ జోలికి వస్తున్నారు. రాబోయే ఎలక్షన్లో మీకు దొరికేది చిప్పకూడే. ఇక వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడుతున్నాయా? జై శ్రీరామ్ అంటే పైసలు పడవు. హజ్ యాత్రకు అయితే పైసలు పడతాయి. ఒక ముస్లింకి 10,000 చొప్పున ఇస్తున్నారు. సంవత్సరానికి యావరేజ్గా 8,000 మంది పోతారు. అంటే సంవత్సరానికి 8 కోట్లు. మీరు బీజేపీని అంటారు మత రాజకీయాలు చేస్తున్నారని. మీదొక పార్టీ, మీదొక బతుకులు. మైనార్టీని సంకనాకి బతుకులు మీరు బీజేపీని అంటారు.